తారకం గారిని ఆహ్వానించుకుందాం. తారకం గారి ద్వారా కర్మ అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో, ఏంటంటే కర్మ, క్షమ అనే అంశం గురించి ఈరోజు చెప్పుకుందాం అనుకుందాం. మన ఉనికి ఉన్న అన్ని తరాలలో మనం అన్ని చర్యలు కర్మగణన యంత్రంలో నమోదు చేయబడతాయని మనకు చెప్పబడింది. అలా అయితే క్షమ యొక్క చోటు ఏది? 1. క్షమించటం వలన మీరు తనకు తాను చెడ్డ కర్మను సృష్టించుకునే వాళ్ళల్లో కలవరు అన్నది మొదటి సమాధానం. రెండవది, క్షమించడం ద్వారా ఆ వ్యక్తి ప్రతికూల చర్యలను కొనసాగించకుండా మనుషుల పట్ల తన ధోరణిని మార్చుకునే అవకాశం మీరు ఇస్తున్నారు అనేది రెండవది. కొందరు వ్యక్తులు క్షమించబడినప్పటికీ తమ పూర్వ జీవిత విధానం వైపే మళ్ళీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఈ సంగతి క్షమించే విషయంలో మనుషుల్ని నిరుత్సాహపరచకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తులు క్షమింపబడినప్పటికీ వాళ్ళ చేష్టలు ఆ గణన యంత్రంలో ఇంకా ఉంటాయి. క్షమించబడిన వ్యక్తి తాలూకా ప్రతికూల ఆలోచనలు మీ మనోమయ కోశ పరిధిలోకి వచ్చి మీకు ప్రతికూల భావాలు ఏర్పడకుండా నిరోధించే ఒక తొడుగు మీ క్షమాపణ మీ చుట్టూ నిర్మిస్తుంది. ఇది కీ పాయింట్. ఇది బాగా అవగాహన చేసుకోవాలి. ఒక వ్యక్తిని క్షమించేసిన తర్వాత ఆ వ్యక్తి గురించి ప్రతికూల భావనలు లేకుండా మనకు మన లోపల మన మనోమయ క్షేత్రంలోకి మన మనోమయ కోశము మనోమయ కోశ పరిధిలోకి అవి ప్రతికూల భావాలు ఏర్పడకుండా ఉండడం అనేది ఒక గొప్ప విషయం. క్షమించిన వాడే క్షమింపబడతాడు అన్న నియమం 4వది. మనం నిజంగా క్షమించిన ప్రతిసారి మన ఖాతాలో పొదుపు చేసి అవసరమైనప్పుడు వాడుకుంటామని దాని అర్థం. క్షమించే వాళ్ళు చెడ్డ జీవితం గడుపుతున్న వారి పూర్ణాత్మలతో సహకరిస్తారు. తమ ఉన్నత ఆలోచనలతో మిగిలిన వాడిని ప్రభావితం చేయడానికి పూర్ణాత్మలు క్షమించే వ్యక్తులను ఉపయోగిస్తూ ఉంటారు. అది అక్కడున్న విశేషం మై డియర్ ఫ్రెండ్స్. క్షమించడం అనేది మన శరీరంలో మత్తుని కలిగిస్తుంది. క్షమించడం అనేది మన శరీరంలో మత్తుని కలిగిస్తుంది. దాని వలన మనలో ఉద్విగ్నత, చికాకులు, ముప్పు తెచ్చుకునే చర్యలు తయారవ్వడం నిరోధింపబడతాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, క్షమించేశాం కదా అని ఆ వ్యక్తిని గమనించకుండా ఉండటం, అతను హాని చేసే అవకాశాలను గుర్తించకుండా అజాగ్రత్తగా ఉండటం చేయకూడదు. వాళ్ళు సరికాని ప్రవర్తనను నిర్లక్ష్యం చేసి నిద్రపోకూడదు. క్షమించే ప్రతి వ్యక్తి నిఘా ధోరణిని అభివృద్ధి చేసుకుని ఆ క్షమాపణ పొందిన వ్యక్తి కదలికలు గమనిస్తూ ఉండాలి. 7వ పాయింట్ ఏంటంటే, క్షమించడం మిమ్మల్ని మీ స్వలాభం నుంచి బయటకు తెచ్చి మీ ప్రేమ, సహనాలను వృద్ధి పొందించడంతో పాటు మీరు జీవితాన్ని, వ్యక్తుల్ని ఉన్నతంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. క్షమించటం మీ కర్మ ఫలితాల సుంకాన్ని తగ్గిస్తుంది. మీరు క్షమించినప్పుడు కర్మఫలం అనుభవించేటప్పుడు తక్కువ దండనకు గురవుతూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బందికి 9వ పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసిన వ్యక్తి పట్ల కోపాన్ని, అసహయాన్ని భావించిన ప్రతిసారి మీ ఇద్దరి మధ్య ఒక కాలువ నిర్మింపబడుతుంది. ఆ కుళ్ళు మీలోకి ప్రవహించి మీ ఆరాను కలుషితం చేస్తుంది. అంటే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసిన వ్యక్తి పట్ల కోపాన్ని, అసహయాన్ని భావించిన ప్రతిసారి రిపీటెడ్‌గా ఇది జనరల్‌గా జరుగుతున్న విషయమే. ఈ విషయాన్ని ఎవరు గమనించరు. అక్కడ ఏమైతుంది, మీ ఇద్దరి మధ్య ఒక కాలువ నిర్మించబడింది. ఆ కుళ్ళుక మీలోకి ప్రవహించి
మీ ఆరాను కలుషితం చేస్తుంది. చాలామంది మనుషులు ఖచ్చితంగా తాము అసహించుకునే వాళ్ళలాగానే వాళ్ళు కూడా తయారవుతారు. అసలు సమస్యను అధిపతులకు వదిలివేయడం అనేది మరింత వివేకమైన విషయం. వాళ్ళు ఒక విషయాన్ని మీకంటే బాగా పరిష్కరించగలరని తెలుసుకోవడమే వివేకం. అంటే మనం ఒక శత్రువుని స్మరణ చేస్తే శత్రువులాగా మనమే అయిపోతాం. మనకు నచ్చిన వాళ్ళని, గిట్టని వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తే మనం అలాగే తయారవుతాం అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇంతవరకు ఈ పాఠం మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కర్మ స్థాయి గురించి మనం తెలుసుకుందాం. సింపుల్‌గా ఈరోజు లెసన్ ముగించుకున్నాం. అంటే కర్మస్థాయి గురించి మనం చెప్పుకోవాలనంటే, మీరు దుర్గుణాలు, ద్వేషాలు, అసూయలు, అపనిందలతో సమయం వృధా చేయకండి అనే కీ పాయింట్ వస్తుంది. మిమ్మల్ని మీరు కాల్చుకోవడానికి కట్టెలను పోగు చేసుకోకండి. అంటే మీరు దుర్గుణాలు, ద్వేషాలు, అసూయలు, అపనిందలతో సమయం ఇతరులని అపనిందలంటే ఇతరుల మీద అన్నమాట. అసూయ. మిమ్మల్ని మీరు కాల్చుకోవడానికి కట్టెలను పోగు చేసుకున్నట్టు అవుతుందన్నమాట. ద్రోహుల జన్మ పరంపరను తెలుసుకోగలిగితే ఎంత బాధాకరంగా వాళ్ళు ఆ కర్మ రుణాలను తీరుస్తారో మీరు చూస్తారు అని ఉపదేశిస్తారన్నమాట. ఒక స్వల్పకాలిక లక్ష్యాలను తీర్చడానికి మీరు చట్టాలు తయారు చేసి మనుషుల మీద భారం వేస్తారు. కానీ ఆ చట్టాల వల్ల మీ పిల్లలే ఇబ్బంది పడతారు అని అంటారు. అంటే ఇవన్నీ కర్మ యొక్క స్థాయి గురించి మనకు విస్తారంగా ఉంది. టేక్ టేక్ టైమ్. ఓకే. మీ పరిణామ పదములో మిమ్మల్ని ముందుకు సాగనీయకుండా ఉంటే, మీరు సౌందర్య సముద్రంతోనూ, జ్ఞానంతోనూ, కళలతోనూ చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ, వాటిలో మూత తీయని సీసాలాగా పడి ఉంటారు. అంటే మీ పరిణామ పదములో మిమ్మల్ని ముందుకు సాగనీయకుండా ఉంటే, అటువంటి కర్మ మీ పరిణామములు అభివృద్ధి చెందడానికి సహాయపడే శక్తి ప్రవాహం కోసం తెరుచుకునే శక్తిని కూడగట్టుకోవడాన్ని నిరోధిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి దీని మీనింగ్ ఏమిటి? దీని అర్థం ఏమిటి? అంటే మీ పరిణామ పదములో ముందుకు సాగకుండా ఉంటే అంటే ఏంటి? మీ పరిణామ క్రమంలో ముందుకు సాగకుండా ఉండడం అంటే మీరు మీ సౌందర్య సముద్రంతోనూ, జ్ఞానంతోనూ, కళలతోనూ చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రభావం ఎందుకొచ్చిందంటే, మీకు అద్భుతమైన గురువులు ఉండవచ్చు. మంచి బోధ చేయవచ్చు. కానీ అది మీ హృదయంలోకి చొచ్చుకొని పోదు. అంతేకాదు. ఎప్పుడైనా ఆ గురువు కానీ, ఆ బోధ కానీ, మీ స్వీయ ఆసక్తులకు విరుద్ధంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఉంటే, మీరు వాటికి లేదా వారికి చీకటి శత్రువుల్లాగా మారతారు. ఇదేం సూ ఇదేం సూచిస్తుంది? గతంలో మనుషులు ఈ బోధనలు వినకుండా మీరు నిరోధించిన వారయ్యుండాలి. అంటే ఎవరైనా మంచి బోధనలు వినడానికి లేదా వెళ్తున్న వారిని నిరోధించటం కానీ, ఇలా చేయటం వలన మనకు అవకాశాలన్నీ ఉన్నా, మనం వినకుండా పెడచెవిన పెట్టడానికి గల కారణం ఇదన్నమాట. మీరు లేదా వాళ్ళ బోధన వల్ల వాళ్ళను పీడింపుకు గురిచేసి, వాళ్ళ జీవితాన్ని దుఃఖభాజనం అయినా చేసి ఉంటారు. జన్మ పరంపరల గతంలో మీరు ఏం చేశారో అటువంటి పరిస్థితుల్లోనే మీరు ప్రవేశపెట్టబడతారు. అది అక్కడున్న విశేషం. ఇక్కడ ఇంకొక విధంగా కూడా జరగవచ్చు. మీ దుర్గుణాల మూలంగా మీరు ఆ బోధకుడిని లేదా బోధనలకు వ్యతిరేకంగా వాడడానికి చీకటి శక్తులు మిమ్మల్ని ఆక్రమించుకుంటారు. ఇక్కడ ఈ చీకటి శక్తులు లేదా చీకటి వ్యవహారాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బయట నుంచి ఏమీ లేదు. అంతా లోపలనే. బయట ఏవో శక్తులు మన మీద ఇదవ్వటం కాదు. అంతా మన లోపలనే. మన ఆలోచనలే. వాట్ యూ థింక్, వాట్ యూ బిలీవ్, సో యూ బికమ్.
నకారాత్మకమైన భావనలను మాటి మాటికి తలుచుకుంటున్నప్పుడు వాటికి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. అదనమాట. ఎందుకంటే అన్నీ రెడీగా ఉంటాయి. ముళ్ళ విత్తనం విత్తితే ముళ్ళే. మంచి విత్తనం విత్తితే మంచే. అద్భుతమైన ఆలోచన చేస్తే అద్భుతమే. అటువంటి సందర్భాల్లో ఆ బోధన పట్ల మీ ధోరణి మీ పాత ప్రత్యక్ష దాడి వల్లనే కాదు, మీ కుళ్ళిపోయిన జీవితం వలన మీరు ఆ చీకటి శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారి, మిమ్మల్ని ఉపకరణగా వాడి ఆ బోధనపై దాడి చేయటానికి అనుమతిస్తారు. అంటే ఇక్కడ అడిషనల్‌గా అనేక థాట్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ థాట్ ఫార్మ్స్ మనం ఎటువంటి థాట్ ఫార్మ్స్ చేస్తామో అటువంటివి మన వెంట పడుతూ ఉంటాయనే పాయింట్. ఒక్కోసారి 2 విషయాలు ధోరణి, స్వభావం కలిగి ఉండి ఆ వ్యక్తిని ద్రోహిగా మారుస్తాయి. తాము హిప్నాసిస్‌కి గురైనప్పుడు, ఆక్రమించుకోబడినప్పుడు తాము ద్వారా చెడ్డ పనులు జరిగితే తమను నిందించుకోవడం గానీ, శిక్షించడం గానీ చేయకూడదని కొందరు అంటారు. అది సరైన నిర్ధారణ కాదు. ఒక వ్యక్తి తన గత చర్యలకు చీకటి శక్తులతో కలిసి ఉండి, వారికి సేవ చేసినందుకు శిక్షింపబడతాడు. మీ యొక్క ఇతరుల యొక్క పరిణామాన్ని నిలిపివేసే లక్ష్యంతో ఉన్న చీకటి శక్తుల వలలో మీరు పడటం అనే ఆ చర్యలో దానికి అదే పెద్ద శిక్ష. మీరు అసత్యమాడుతున్నా, దొంగతనం చేస్తున్నా, చంపుతున్నా, మోసం చేస్తున్నా, మనుషులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నా అవన్నీ నిజంగా మీకు శిక్షలు. మీరు రూ. 10,000 దొంగిలిస్తే ఆ నేరం చేయడం ద్వారా మిమ్మల్ని మీరే శిక్షించుకుంటారు. ఆ ఫలితాల వలలో మీకు మీరే చిక్కుకుంటూ ఉంటారు. ఆ బోధను ఏదో రకంగా నిరోధించిన వారు, ఆ బోధ ద్వారా మానవ జాతి లేదా ఎన్నో రకాలుగా ఆ బోధన సహాయం చేసిన వారిని పీడించిన, తమ గత కర్మల ద్వారా ఆ విధంగా పాత్ర పోషించవలసి వచ్చిన, క్రమక్రమంగా వాళ్ళ వాస్తవాలు గుర్తించి, తమ జీవిత విషయ వలయాలను ఛేదిస్తారు. తరచుగా ఆ గోడలను పగలగొట్టుకొని కొన్ని జన్మలు పడుతుంది పగలగొట్టడానికి. మనం బోధకుడు, బోధ గురించి మాట్లాడితే చాలామంది మతం గురించి ఆలోచిస్తారు. కానీ సత్యం ఏంటంటే, బోధ అనేది జీవిత నియమం, ప్రేమ సూత్రం, సహనం, స్వచ్ఛత, సేవ, ఐక్యత. ఈ నియమం ఏ క్షేత్రంలో అయినా అతిక్రమించబడితే మీరు నీతికి వ్యతిరేకులుగా మారి నీతిబాహ్యమైన జీవితాన్ని గడుపుతారు. మీ స్వార్థపరత్వం కోసం నియమాలను అతిక్రమిస్తే మీరు మిమ్మల్ని న్యాయానికి శత్రువుగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు. మీ గత సేవలకు ప్రతిఫలంగా మీకు తమ శీలాన్ని శుద్ధి చేసుకొని, సద్గుణాలను పెంపొందించుకుని, తమలోని దివ్యశక్తులను వెలికి తెచ్చుకోవడంలో మనుషులకు సహాయపడే స్థితి ఇవ్వబడుతుంది. మీ గత ఉపయోగకర చర్యలకు బహుకృతిగా ఇటువంటి సేవ మీకు అందివ్వబడుతుంది. ఒక అధికార క్రతువులతోని బోధకుడు తన అనుచరులతో అంకిత భావంతో కూడిన సేవ, బాధ్యత అనే తాళ్లతో మిమ్మల్ని మీరు కట్టివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రకమైన జీవన విధానం మీ జీవితంలో ఆధ్యాత్మిక సంపదకు మూలం. ఇది మీకోసం జీవితం ద్వారా ఇవ్వబడింది. ఈ బహుమతిని వర్ధిల్ల చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి బలహీనత, విపత్కర పరిస్థితి మీ నుంచి ఈ బహుమతిని పోగొట్టుకోకుండా చూడండి. కర్మ మీ సేవా మార్గాన్ని పరిశీలనను అవరోధించటమే కాకుండా మీ అవగాహనను దారి తీయగల శ్రమించే శక్తిని కూడా మిమ్మల్ని చేరకుండా నిరోధిస్తుంది కర్మ మీ సేవా మార్గాన్ని. అయితే ఇక్కడ మళ్ళీ మనం కీ పాయింట్ చెప్పుకుంటున్నాం. మీరు దుర్గుణాలు, ద్వేషాలు, అసూయలు, అపనిందలతో సమయం వేస్ట్ చేయకండి. మిమ్మల్ని మీరు కాల్చుకోవడానికి కట్టెలు పోగు చేసుకోకండి. ద్రోహుల జన్మ పరంపరను తెలుసుకోగలిగితే ఎంత బాధాకరంగా వాళ్ళు ఆ కర్మ రుణాలను తీరుస్తారో చూస్తాం అని ఉపదేశిస్తారు. కర్మ
ఊహాతీతమైన విధానాల్లో పనిచేస్తుంది. ఉదాహరణకు గతంలో మీరు ఎవరికైనా అపకారం చేస్తే, ఈ జన్మలో మీరు అతనికి సహాయం చేయవలసిన పరిస్థితిలో ఉంటారు. లేకపోతే మీరు అతనికి మంచి సేవకుడుగానో, సహాయకుడుగానో ఉంటారు. ఇంకా ఏం చెప్పారంటే, ఉపదేశంలో మీరు ఒక స్థాయి ఇవ్వబడి, మీరు సేవ చేస్తారు. ఒకవేళ మీరు చేస్తున్న దానిని నమ్మకపోయినా మీరు సేవ చేస్తారు. ఒకరోజు ఈయన టార్కం గారు తన గురించి చెప్తున్నారు. మా గురువు ఆ మఠంలో శిల్పి, కోశాక కోశాధికారి అయిన వ్యక్తిని చూపిస్తూ, ఆయన ఈ మఠాన్ని నిర్మించారు. ఇంకా ఎన్నింటినో నిర్మించారు. కానీ ఆయన ఎన్నడూ ఉపదేశాలను నమ్మలేదు. ఆయన ఎన్నో విషయాలలో విశ్వాసంతో స్వచ్ఛంగా ఉంటారు. కానీ ఆధ్యాత్మిక పదంపై ఆసక్తి చూపలేదు. ఆయన తన గత కర్మ రుణాన్ని తీర్చుకోవడం కోసం ఈ పనులన్నీ చేశారని చెప్పారు. దాని గురించి ఆయనకు తెలుసా అని అడిగాడు. అంతరములో ఆయనకు తెలుసు. కానీ ఆయన మెదడుకి దాని గురించి ఎరుక ఇంకా రాలేదు. అతనికి తన పనులలో విశ్వాసం ఉన్నంత కాలం అతనిని ఆ స్థితిలో ఉంచి, తన కర్మను తీర్చుకునేలా చేయడం నా విధి. ఈ మఠంలో ఆయన ఉండటం వలన ఉపదేశాల విలువ తగ్గటం కానీ, మన నిబద్ధత బలహీనపడటం కానీ జరుగుతుందా అని. అలా జరగవచ్చు. కొన్ని ప్రమాణాలు లేదా నియమాలు అతని వల్ల ప్రభావితమైతే అది మంచిదే. ఎందుకంటే దాని వలన అత్యంత బాధ్యతాయుతమైన పనులు ఎవరికి అప్పచెప్పకూడదో అది మనకు తెలుస్తుంది. అంతేకాక కొంతమంది అతని వల్ల ప్రభావితులైతే వాళ్ళల్లో సందేశానికి, సంకేత భావానికి మధ్య అంతర్యుద్ధం మొదలయ్యింది అన్నమాట. అటువంటి యుద్ధాల వల్లనే నిజమైన అంకిత భావం గెలిచి వ్యక్తీకరించబడుతుంది. వాస్తవంలో అతనేమి ప్రమాదకర వ్యక్తి కాదు. ఎందుకంటే తన గత జన్మల బాకీలను ఇప్పుడు తీరుస్తున్నానని హృదయంలో అతనికి తెలుసు. అలా అయితే అతను మిగిలిన మార్గాల్లో ఎందుకు శిక్షింపబడడు? ఇది అతనికి విరామ కాలంలాగా ఉందా అని ప్రశ్న. గతంలో అతను ఉపదేశానికి వ్యతిరేకంగా పనిచేసినట్లు కనిపిస్తుంది. ఇరుకుతో కూడిన లక్ష్యం లేకనే దాని వల్ల లబ్ధి పొందాడు. బహుశా తన కర్మను గత జన్మలోనే చాలా వరకు తీర్చేసి ఉండుంటాడు. ఈ జన్మలో ఆ కాస్త కర్మను ఏమైనా మిగిలి ఉంటే దానంతా తీర్చడానికి తీర్చేయడానికి దాదాపు సిద్ధమవటమే కాక, మళ్ళీ ఉపదేశ మార్గంలోకి వచ్చి అవకాశం కోసం చూస్తున్నాడు. మా గురువు చెప్పిందంతా వాస్తవమేనని నాకు తెలుసు. మా మార్గంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో చిక్కులు ఉన్నా ఎంత నెమ్మదిగా, అద్భుతంగా ఉపదేశం ఇవ్వబడ్డాయో నేను చూస్తూనే ఉన్నాను. ఎన్ని రకరకాల సమస్యలు, ఇబ్బందులు ఉన్నా బోధకుడికి మర్మము దానిని నిలిపి ఉంచుకోవడమే జీవితంలో మనం పొందే అత్యంత అద్భుత బహుమతి. మనల్ని ఆరోగ్యము, ఆనందము, సంపద, త్యాగంతో కూడిన సెలవుల వైపు తీసుకెళ్ళేది బోధ చేయడం మాత్రమే. అంతేకాదు, బోధన అనేది నీ నిజతత్వపు కాంతి. దీర్ఘకాలంలో దాని నుంచి ఎవ్వరూ వేరుగా ఉండలేం. కొంతమంది మనుషులు చాలా జన్మల తర్వాత ఇతరులకు తాము చేసిన హానిని గుర్తించి తాము కల్పించిన లోటును పూడ్చడానికి వస్తారు. ఇంకా కొందరు గతంలో కొందరు వ్యక్తుల మధ్య నిర్మించిన అడ్డుగోడలు పగలగొట్టడానికి వస్తారు. ఇంకొంతమంది గతంలో తాము స్వార్థపూరిత ఆలోచనతో తయారు చేసిన నియమాలను మార్చడానికి వస్తారు. ఒకసారి శాసన నిర్మాణాధికారితో ఒక వ్యక్తి ఇలా అనడం నేను విన్నాను. మీ స్వల్పకాలిక లక్ష్యాలను తీర్చడానికి మీరు ఈ చట్టాలు తయారు చేసి మనుషుల మీద భారం వేస్తారు. కానీ ఆ చట్టాల వల్ల మీ పిల్లలే ఇబ్బంది పడతారు. సరే, వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఈ చట్టాలను మళ్ళీ మారుస్తారు అని.
గతంలో మీరు చేసిన ఈ చట్టం మార్చడం కోసం మీరే విచారంగా తిరిగి వెనుకకు వస్తారని నేను నమ్ముతున్నాను. ఈ పనులను ఆలస్యం లేకుండా చేయటం మంచిది. అలా కాకుండా మీరు ఎక్కువ కాలం ఎదురు చూస్తే మీ స్వీయ శాస్త్రాలను మార్చడం కోసం మీరు మరింత ఎక్కువ శ్రమ పడాలి. మనుషులే పనులు చేసేది. మళ్ళీ వాటిని చెయ్యనిది కూడా. చేసేది మనమే, చేయకుండా ఉండేది మనమే. ఈ చేయకపోవడం అనేది మార్పు చెందడానికి, కర్మ పద్ధతి తీర్చడానికి ఒక అవకాశం. ఒకసారి మా గురువు పట్టా తీసుకొని యుక్త వయసులో ఉన్న వాళ్ళకి బోధించే పాఠశాలలో పనిచేయబోయే వారితో, నేను నీకు ఈ పట్టాను నీవు చేసే పని యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం కోసం ఇస్తున్నా. తరచుగా మనం మన పని కంటే తక్కువ చిన్నవాళ్ళమే. జాగ్రత్తగా ఉండు. నీ అహంకారం, అతిశయం, స్వలాభాల కోసం నా పని విలువ నా పని ఏ విలువల కోసం నిలబడుతుందో వాటిని ఆ పనిని ఇబ్బందికి గురి చేయవాకు. చాలా బలహీనతలు, దుర్గుణాలు నిన్ను పాఠశాల నియమాలను అతిక్రమించడానికి ప్రలోభపెట్టినా, ధైర్యంగా పోరాడి నీ వ్యక్తిత్వపు ఆసక్తుల కంటే పని ఉన్నతంగా ఉండేటట్లు చూడు. ఆయన ఈ మాటలు ఎంత శక్తివంతంగా చెప్పారండి. తర్వాత 50 ఏళ్ల పాటు నేను వాటిని మర్చిపోలేదు. అంతేకాక మనుషులు తమ ఆనందాలు, దురాశ, అసూయ మొదలైన వాటి కోసం తమ పనుల ప్రతిష్టను ఎంత దిగజారుస్తారో చాలాసార్లు నేను గుర్తించాను. మీ స్వీయ ఆసక్తులు, ఆనందాల కన్నా కర్మ నియమం ప్రకారం మీ పని ఎంతో ముఖ్యమైనది. పని అనేది ఒక ప్రయాణం. సేవకు కేంద్రంగా నెలకొల్పబడింది. ఉదాహరణకు తండ్రిగా ఉండటం, తల్లిగా ఉండటం, నాయకత్వం నాయకత్వం సాధ్యమైనంత ఉన్నత ప్రమాణాలలో సాకారం చేయబడిన పనులే. ఒక గురువు ఉన్న స్థాయే కార్యాలయం. సైనిక దళంలోనూ, ప్రభుత్వంలోనూ ఉన్న కార్యాలయాల ఉన్నత నియమాలకు, కేంద్రాలకు ఒక న్యాయమూర్తి ఉన్నత కార్యాలయమే. కర్మ ప్రకారం మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నా, మీ కార్యాలయాన్ని మీరు ఇబ్బంది పెట్టకూడదు. తమను తాము ఇబ్బంది పెట్టుకునే వాళ్ళ కంటే పనికి ద్రోహం చేసే వాళ్లకు కర్మ తీవ్రంగా ఉంటుంది. ఎన్నో బలహీనతలున్నా తమ జీవితాలను పణంగా పెట్టి కార్యాలయాన్ని రక్షించి వృద్ధి చేసే వాళ్ళకు కర్మ ఎక్కువగా బహుమానాలిస్తుంది. ఒక పనికి ఎన్నుకోబడిన వ్యక్తి తన ప్రవర్తన, భావాలు, మాటల, చేతల ద్వారా ఆ కార్యాలయానికి ప్రతినిధిగా ఇమిడిపోవాలి. కార్యాలయం కొన్ని ప్రమాణాలు, నియమాలు, విధులు, బాధ్యతల వ్యక్తీకరణ ఆ కార్యాలయపు అధిపతి ఆ కార్యాలయపు చైతన్యాన్ని నిండా పుణికిపుచ్చుకుని ఉండాలి. పనికి గౌరవం పెంచే ప్రయత్నంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని సైతం మార్చుకుంటాడు. చాలామంది ఉన్నతమైన పనులకు ప్రతినిధులుగా ఉండడానికి సంసిద్ధత చూపరు. కానీ ఒక్కసారి నిజాయితీగా, అవ్యాజంగా తమ జీవితాన్ని అంకితం చేసి ఈ పని యొక్క చైతన్యపు ప్రతినిధిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తే అద్భుతమైన మార్పు అంతరంలో జరుగుతుంది. అది అతనికి తాను తన అంతరపు ప్రకాశపు నీడలో ఉన్నట్లు, మానవాతీత చైతన్య ఆధీనములో ఉన్నట్లు అనిపిస్తుంది. మీ ప్రకృతిని మార్చుకోవడానికి, భవిష్యత్తు కోసం చక్కటి కర్మను నిర్మించుకోవడానికి ఒక ఉన్నత కార్యాలపు ఉద్యోగ నిబద్ధత దగ్గర దారి. మానవ మెదడులో ఒక భాగం మనం ఎప్పుడూ తెరవని అద్భుతమైన గణన యంత్రం అని మనుషులు క్రమంగా అవగాహన చేసుకుంటూ ఉంటారు. మన కర్మల నమోదు ప్రయత్నం, ప్రతి మాట, ప్రతి చర్య, ప్రతి అనుభూతి, ప్రతి ఆలోచన ఆ గణన యంత్రంలోకి విద్యుత్ తరంగాలను పంపిస్తే అవి అక్కడ నమోదు అవుతాయి. ఆ నమోదులు వాటిలోని విషయాలను బట్టి మానవ జీవితాన్ని జీవిత చక్రాలుగా అదుపు చేస్తూ ఉంటాయి. కర్మ గణన యంత్రంలో నిలిచి ఉంటుంది. ప్రతి జన్మలోనూ వ్యక్తి యొక్క అదృశ్య కర్మ ఆధీనంలో పుట్టి పెంచబడతాడు. కర్మ నిరంతర చర్య. మనిషి తన జీవన విధానం,
అంటే జీవితము, అనుభూతి, మాటలు, ఆలోచనలు ద్వారా భవిష్యత్తు నిర్మించుకుంటూ ఉంటాడు. ఒకసారి కర్మ సిద్ధాంతం అవగాహనైన తర్వాత మనుషులు ప్రేమలో, గౌరవంతో జీవిస్తూ ఉన్నత జీవితం కోసం పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సేతు అనే మహానుభావుడు రీఇన్‌కార్నేషన్ అనే పాయింట్స్‌లో మనం చెప్పుకున్నప్పుడు విన్నాము. ఆల్రెడీ మనం ఇంకొక జన్మలో ఇంకా ఆల్రెడీ వచ్చేసేసాము అని అంటారు. ఇప్పుడు ఈ వర్తమాన జన్మనే కాదు, భవిష్యత్తు జన్మలో కూడా వెళ్ళిపోయాము అని. అంటే ఎవ్రీడే మన ఆలోచనలు, మాటలు మాటలనేవి నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌కి స్క్రిప్ట్ అవుతుందనే దానికి ఈ పాయింట్ ఇక్కడ యాడ్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం ప్రాచీనులచే ఇవ్వబడింది. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ పంటనే కోసుకుంటావు. యాజ్ యూ సో, సో యూ రీప్. యాజ్ యూ బిలీవ్, సో యూ బికమ్. వాట్ యూ బిలీవ్, సో యూ బికమ్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఈ విషయం నేర్పించబడాలి. నువ్వు ఏది విత్తుకుంటే, ఏ ఆలోచన విత్తుకుంటే అదే నువ్వవుతావు నాయనా అన్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పాలి. ఈ నియమాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే భూమి మీద మన జీవితం అంత బాగుంటుంది. కర్మ సిద్ధాంతం అంటే ఒక చర్య. దానికి చెందిన ప్రతి చర్యల నియమం. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. కర్మ సిద్ధాంతం అంటే ఒక చర్య అంటే కాజ్ అనమాట. ప్రతి చర్య అంటే ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్. కార్యకారణ నియమం. మై డియర్ ఫ్రెండ్స్, చర్య అనే దగ్గరకొస్తే కార్య అనే పదం వాడారు. ఇక్కడ నియమం అనమాట. ఇక్కడ మళ్ళీ దానికి న్యూటన్స్ థర్డ్ లా ఇస్తే టు ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. అదొక పాయింట్. ఏదేమైనా అలా సైంటిఫిక్‌గా తీసుకోవచ్చు. ఇట్లా మనం కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ నియమం, కర్మ సిద్ధాంతం అంటేనే కార్యకారణ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నట్టు. భూమి మీద ఈ జీవితం ఈ నియమంతోనే నిర్మించబడుతుంది. ఈ నియమాన్ని ఎవరైనా తమ జీవితాన్ని ఆశీర్వాదంగా ఉండడానికి ఉపయోగించుకోవచ్చు. లేదా ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేసి బాధలు, ఇబ్బందులతో కూడిన జీవితాన్ని సిద్ధం కావచ్చు. అంటే విత్తుకునేటప్పుడు సరైన విత్తనం విత్తుకుంటే బాలేదు కదా! మనం చరిత్రను జాగ్రత్తగా చదివితే ఈ నియమం వ్యక్తిపరంగానే కాకుండా జాతులు, గోళాల స్థాయిలో కూడా ఎలా పనిచేస్తుందో చూడగలం. 100% కర్మ సిద్ధాంతం చదివితే మనకి ఆహ్, ఏ విధంగా ఉంటుంది అనేది మనకి అప్పుడు దేశం యొక్క కర్మ, ప్రపంచ దేశాల యొక్క కర్మల గురించి కూడా చెప్తుందామె అందులో. ఓకే. స్వార్థం, అహంకారం, వంచన, విభజన, హత్య, అన్యాయం వంటి వాటిలో జీవిస్తే ఆనందం లేని బాధ, ఇబ్బందులతో కూడిన జీవితాన్ని తెస్తాయి. ఇబ్బందులకు గురి చేయని ప్రేమ, సంతోషం, సేవ, సత్యసంధత, మంచితనం, చక్కదనాలతో జీవించడం మానసిక, ఆధ్యాత్మిక శిఖరాన్ని సృష్టిస్తుంది. మన గ్రహం యొక్క జీవం అనేది గతంలో వ్యక్తులుగాను, జాతులుగాను ఎలా జీవించాము అన్న దాని వ్యక్తీకరణ. మన విశ్వవిద్యాలయాల్లో కొన్నిటిలో వివిధ రంగాల్లో ప్రత్యేక పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. పీహెచ్‌డీ. కానీ వాటిలో ఎవరికీ ఇబ్బందులకు, బాధలకు, యుద్ధాలకు, నేరాలకు, ప్రకృతి వైపరీత్యాలకు, అతిగా వ్యాపించగలిగిన లంచగొండితనానికి కారణాన్ని పరిశోధించే రంగం లేకపోవటం విచిత్రాంశం. అటువంటి పరిశోధన జరిగితే దాని ఫలితం ఏమిటో చూడడం అనేది ఆసక్తిదాయకం. ఇప్పటికిప్పుడు అన్ని వనరులు మన చేతుల్లో ఉన్నాయి కదా! మానవ జాతి ఈ గ్రహాన్ని ఆనందోత్సాహాల నిలయంగా మార్పు చెందాలని నిర్ణయం తీసుకోదా? అంత ఇంట్రెస్ట్ లేదా? మనకు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం ఉంది. లేనిదల్లా సరియైన మానవ సంబంధాలు విశ్వంతోనూ, దాని మూలంతోనూ లేకపోవడమే. దీని గురించి అంతవరకు హ్యూమన్ రిలేషన్‌షిప్స్ గురించి, సత్సంబంధాల గురించి మనం విశేషంగా 3, 4 ఎపిసోడ్‌లు చెప్పుకున్నాం. సో, థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అంటే రేపు లేదు. నేను వేరే క్యాంప్ వెళ్తున్నాను. కారణము, కర్మ అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. కారణము, కర్మ. ఓకే. తర్వాత కర్మ, ఇతర లోకాలు అనే అంశం ఉంటుంది. థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్.
మళ్ళీ రేపటి ఎపిసోడ్ జస్ట్ ఓన్లీ మెడిటేషనే ఉంటుంది న్యాచురల్‌గా. తర్వాత రేపు నేను ఉన్నాను కాబట్టి మనం సోమవారం కలుసుకుందాం. థాంక్ యూ. బాయ్ బాయ్. క్లాస్ పరంగా మెడిటేషన్ రోజు ఉంటుంది. థాంక్ యూ. థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. దే ఆర్ లీవింగ్.